హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో జనరేటివ్ ఏఐ అంటే ఏంటో చూసాం కదా. వాళ్ళు మీకు జనరేటివ్ ఏఐ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటో కూడా మీకు బేసిక్స్ వచ్చి ఉండాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫస్ట్ థింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇన్వాల్వ్స్ మేకింగ్ కంప్యూటర్ మెషిన్స్ ఇమిటేట్ యాక్సెప్ట్స్ ఆఫ్ aspects of human intelligence. This allows the system to perform tasks that normally require హ్యూమన్ లైక్ థింకింగ్. అంటే మనం జనరల్గా ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పేటప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి కూడా తెలియాలి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏంటి? మోస్ట్ పవర్ఫుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ఫుల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ పవర్ఫుల్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్సే పవర్ఫుల్. హ్యూమన్ తన ఇంటెలిజెన్స్తో ఏదైనా నేర్చుకోగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. సో ఇమేజెస్ సారీ ఏదైనా పెయింట్ వేయాలంటే పెయింట్ వేయగలుగుతారు. ప్రాక్టీస్ మీద అన్ని కూడా ప్రాక్టీస్ మీద వస్తాయి. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్. హ్యూమన్ ఏదైనా ఒక టాస్క్ నేర్చుకుని దాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. సపోజ్ ఒక ఏదైనా ఒక కుకింగ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఒకటి కుక్ చేయాలనుకుంటే హ్యూమన్ తన బ్రెయిన్ తోటి ఆలోచించి దాన్ని కుక్ చేస్తాడు. సో హ్యూమన్ చేసే పని ఏదైతే ఉందో ఒక మిషన్ చేయగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అంటారు. ఓకే, సో హ్యూమన్ చేసే పని ఏదైనా సరే, ఆ హ్యూమన్ చేసే పనిని, సపోజ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్లో ఎవరైనా ఒక మనిషి నుంచి ఎవరైనా పెట్రోల్ అడిగితే పెట్రోల్ కొడుతుంది. అతను ఎలా పెట్రోల్ నింపుతున్నాడు అంటే అతను ఎవరైనా కస్టమర్ వచ్చి 200 రూపీస్ కావాలంటే 200 నెంబర్ని ఫీడ్ చేసి ఫీడ్ చేసి ఆ పెట్రోల్ని నింపుతున్నాడు కదా. సో ఇదే పనిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, ఒక రోబోట్ చేయాలనుకోండి. ఫస్ట్ మనం ఆ రోబోట్ని ట్రైన్ చేయాలి. సో దాన్ని ఎలా ట్రైన్ చేస్తాము? దాన్ని ట్రైన్ చేసిన తర్వాత ఆ పని అనేది ఆ రోబోట్ పర్ఫెక్ట్గా చేయగలిగితే దాన్ని ఏఐ రోబోట్ అంటాం అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. సో మనం ట్రైన్ చేసిన తర్వాత ఆ రోబోట్ ఆ వర్క్ని పర్ఫెక్ట్గా చేయగలగాలి. సో అలా పర్ఫెక్ట్గా చేస్తేనే దాన్ని ఏఐ మిషన్ అంటే హ్యూమన్ ఎలా థింక్ చేస్తాడో అలా థింక్ చేసుకుంటూ ఆ వర్క్ అది చేయాలి. సో దాన్ని మరి ఆ మిషన్ని మనం ఎలా ట్రైన్ చేస్తాము, మనం ఏ విధంగా ట్రైన్ చేస్తామని డీల్ చేసేదాన్ని మిషన్ లెర్నింగ్ అంటాం అనమాట. మిషన్ లెర్నింగ్లో సో మెనీ ఆల్గోరిథమ్స్, సో మెనీ మోడల్స్ ఉంటాయి. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. అలాగే మీకు ఇమేజ్ రికగ్నైజేషన్, కంప్యూటర్ విజన్ అంటాము, లేకపోతే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం ఇప్పుడు రియల్ టైంలో డైరెక్ట్గా చూసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీకు గూగుల్ ఫొటోస్ ఉన్నాయి కదా. మీరు మీ మొబైల్లో మీరు సేవ్ చేసిన లేకపోతే తీసిన ఫోటోలన్నీ డైరెక్ట్గా గూగుల్ ఫొటోస్ తోటి లోడ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా దాన్ని గూగుల్ ఫొటోస్ని ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటో మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫోటోకి సిమిలర్గా ఉండే ఫొటోస్ అన్నిటిని కూడా, అంటే అందులో ఎవరైతే హ్యూమన్ ఉన్నాడో ఆ హ్యూమన్కి రిలేటెడ్గా ఉండే ఫొటోస్ అన్నీ కూడా మనకి కింద డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇది ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషనే. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి మీకు తెలుసు. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కన్సర్న్ విత్ ఎనేబులింగ్ కంప్యూటర్స్ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ అండ్ జనరేట్ హ్యూమన్ లాంగ్వేజ్ అప్లికేషన్ లైక్ చాట్ బాట్స్ అండ్ మిషన్ ట్రాన్స్లేటింగ్ రియల్లీ ఇన్ ఎన్ఎల్పి. అలాగే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని, కంప్యూటర్ విజన్ అని సో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం మిషన్ లెర్నింగ్ గురించి చూద్దాం. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే టీచింగ్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ ద డేటా. ఇక్కడ మనం జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబుకి మనం ఏ థింగ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక యాపిల్ ఉందంటే ఆ బాబు చూపించి ఇది యాపిల్ అని చెప్పి గుర్తుపెట్టుకునేటట్టు చేస్తాం. ఆ బాబు ఏం చేస్తాడు? 1 year బాబు, 1.5 year ఉంటాయేమో సుమారుగా. ఆ బాబు దాన్ని చూసి దాని యొక్క ప్రాపర్టీస్, దాని రంగు, అది ఎలా ఉంది అవన్నీ గుర్తుపెట్టుకొని ఓహో ఇది యాపిల్ అని చెప్పి అతని మనసులో గుర్తుపెట్టుకుంటాడు. ఓకే, సో లేకపోతే ఒక పిల్లిని చూపించి ఇది పిల్లి అని చెప్పి అతనికి నేర్పిస్తాం. అతనికి నేర్పించినప్పుడు అతను తన బ్రెయిన్ తోటి ఆలోచించి ఓహో ఇది ఇలా ఉంది, దీని కళ్ళు ఇలా ఉన్నాయి, దీని కాళ్ళు ఇలా ఉన్నాయి, దీని తోక ఇలా ఉందని అతను మనసులో బాగా గుర్తుపెట్టుకుంటాడు. చిన్నపిల్లడు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా తర్వాత పిల్లిని చూసినప్పుడు మియావ్ అంటాడు. ఓకే, సో అది ఎలా అరుస్తుంది ఏంటి అనేది. ఇక్కడ ఇంకో థింగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం పిల్లిని చూపించి ఇది పిల్లి అని చెప్పి అతను గుర్తుపెట్టాం. కానీ పిల్లిలు అన్నీ ఒకేలాగా ఉండవు కదా. కొన్ని ఎర్ర పిల్లలు ఉంటాయి, కొన్ని తెల్ల పిల్లలు ఉంటాయి, ఒక పిల్లి ఏమో బురదలో పుల్లి వస్తుంది, అది కుక్క అనుకున్నా, లేకపోతే బాగా మట్టి దుమ్ము బాగా అంటుకుపోయింది, ఒక పిల్లికేమో జుట్టు మొత్తం ఊడిపోయింది. అయినా సరే ఆ చిన్న బాబు దాన్ని చూసి
అతని యొక్క బ్రెయిన్ ద్వారా ఆలోచించి ఓహో ఇది పిల్లి అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటాడు. కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ రికగ్నైజ్ చేసుకుంటాడు. అంతే తప్పించి అంటే అది పిల్లి ఎలాగున్నా సరే ఓకే యాపిల్ ఉంది, యాపిల్ అనేది గ్రీన్ యాపిల్ అన్నా, గ్రీన్గా ఉన్నా లేకపోతే ఇంకో కలర్లో ఉన్నా వాళ్ళ సగం తినేసి ఉన్నా, సో దాన్ని చూసి ఆ చిన్న బాబు అది అది యాపిల్ అని చెప్పి యాపిల్ అని చెప్పి ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటాడు. కానీ మిషన్స్ అలా చేయలేవు. ఓకే, సో మిషన్కి మొత్తం అంతా కూడా మనం ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేస్తామంటే మన దగ్గర ఉన్న ఒక మిషన్ ఉంది, ఒక రోబోట్ మిషన్ ఉంది, దానికి మనం ఆబ్జెక్ట్స్ రికగ్నైజేషన్ చేయాలి. అంటే యాపిల్ ఉంది, యాపిల్ని చూసి ఇది యాపిల్ అని చెప్పి అది ఫైండ్ అవుట్ చేయాలి. మనం యాపిల్ టమాటా అవన్నీ పెడితే యాపిల్ని చూసి ఇది యాపిల్ అని చెప్పి ఆ మిషన్ చెప్పగలగాలి. సో లేదు అక్కడ పిల్లి కుక్క నక్క ఉన్నాయి, సో దేన్ని ఏ ఆబ్జెక్ట్ని చూసి ఆబ్జెక్ట్ ఇది పిల్లి ఇది కుక్క ఇది నక్క అని చెప్పగలగాలి. అలా మనం ఒక మిషన్ని ట్రైన్ చేయాలి, ఒక రోబోట్ని ట్రైన్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా ట్రైన్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ చూద్దాం. ఫస్ట్ యాపిల్ గురించి దానికి నేర్పించాలంటే యాపిల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని, అలాగే యాపిల్కి సంబంధించిన ఇమేజెస్, అలా ఏ కలర్లో ఉన్న ఇమేజెస్ అయినా సరే ఆ కలర్ ఇమేజెస్, సో మెనీ లాట్ ఆఫ్ డేటా, కొన్ని లక్షల ఇమేజెస్ని మిషన్ లెర్నింగ్లో దానికి ఇన్పుట్గా ఇస్తాం. ఫీడ్ ద డేటా. ML algorithms trained on massive data sets, text, images, numbers, hits. సో ఏదైనా ఆబ్జెక్ట్ అంటే మిషన్కి మనం లాట్ ఆఫ్ డేటాని ఇన్పుట్గా ఇస్తాం. ఆ టెక్స్ట్ అందులో ఉన్న ఇమేజెస్ని బట్టి అది ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసుకుంటుంది. ఆల్గోరిథమ్స్ అనలైజ్ ద డేటా, డిస్కవర్ రిలేషన్షిప్స్ అండ్ అన్కవర్ హిడెన్ ప్యాటర్న్స్. ఓకే, హిడెన్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుని అది మనసులో అది దాని యొక్క బ్రెయిన్లో స్టోర్ చేసుకుని ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఇలా ప్రాపర్టీస్ ఉంటే ఇది యాపిల్. అలాగే అది ఒక పిల్లిని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడున్నా సరే ఒక పిల్లిని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఏ ప్లేస్లో దాక్కుని ఉన్నా అది ఓహో ఇక్కడ పిల్లి ఉందని చెప్పి ఐడెంటిఫై చేయాలి. అలా లేకపోతే సో మెనీ క్యాట్ ఇమేజెస్ ఉన్నాయి, సో మెనీ క్యాట్స్ ఉన్నాయి. సో క్యాట్స్ ఎలా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని ఏమో అసలు దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా లేదు, అంటే అలా మురికేసిపోయి ఉన్నది. ఓకే, దానికి కళ్ళజోడు పెట్టి అది పిల్లని మనం కూడా ఐడెంటిఫై చేయలేము, కానీ మిషన్ ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఎలాగంటే అలాంటి ఇమేజెస్ అన్ని కూడా దానికి ఫస్ట్ ఇన్పుట్గా ఇచ్చేస్తాం. అది ఆ మిషన్స్ని చూసుకుంటా దానికి అది అనలైజ్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అనమాట. అనలైజ్ చేసుకుని దాని బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటూ ఉంటుంది. సో దీన్ని ఇలా ఫీడ్ చేయడాన్ని, ఇలా అనలైజ్ చేసుకుని చేసేదాన్ని మిషన్ లెర్నింగ్ అంటాం. సో మిషన్ లెర్నింగ్ ఈజ్ అ ఫీల్డ్ within artificial intelligence that focuses on enabling computers to learn and improve their performance on tasks without being explicitly programmed. Instead of writing all the rules by hand, you provide data and the algorithms figures out the patterns themselves. సో ఏదైనా ఒక మిషన్కి మనం సో మచ్ డేటాని ఇన్పుట్గా ఇస్తాం. సో ఇక్కడ చాలా లాట్ ఆఫ్ కంప్యూటేషనల్ పవర్ అవసరం అవుతుంది, మంచి సిస్టమ్స్ అవసరం అవుతాయి. ఇదివరకు రోజుల్లో 1995, 2002 టైంలో ర్యామ్ ఎంత ఉండేది మన సిస్టంలో? ర్యామ్ అంటే 2 GB ఉండేది, లేకపోతే 1 GB ఉండేది. ఇప్పుడు దాదాపు 32, 64 GB ర్యామ్ ఉన్న సిస్టమ్స్ వచ్చినాయి, లో కాస్ట్లో వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ మిషన్ లెర్నింగ్ మీద ట్రై చేయడానికి కానీ ఇప్పుడు హోప్ ఎక్కువ ఉంది. ఇదివరకు రోజుల్లో హోప్ ఎక్కువ లేదు, ఎందుకంటే అప్పుడు ఏదైనా ఒక మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం డెవలప్ చేయాలంటే మన దగ్గర పెద్ద సిస్టమ్స్, చాలా ర్యామ్ ఉన్న సిస్టమ్స్ ఉండాలి. ఇప్పుడైతే మనకి లాట్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిషన్ లెర్నింగ్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలుగుతాం, లేదంటే అనలైజ్ కూడా చేసుకోగలుగుతాం. ఈ మిషన్ లెర్నింగ్లో మనకి లెర్నింగ్ మోడల్స్ అంటారు. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అలాగే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. అలాగే ఎగ్జాంపుల్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఇన్ యాక్షన్స్, ఇమేజ్ రికగ్నైజేషన్. సో ఇమేజ్ రికగ్నైజేషన్, క్లాసిఫైయింగ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ పిక్చర్స్, పవరింగ్ ద ఫేషియల్ రికగ్నైజేషన్. ఇప్పుడు మనకి కెమెరా పట్టుకుని కెమెరాలో చూస్తే కరెక్ట్గా హ్యూమన్ ఫేస్ ఒక దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏ అప్లికేషన్స్. తర్వాత స్పామ్ ఫిల్టర్స్. ఇప్పుడు మీకు లెర్నింగ్ స్పామ్ ఈమెయిల్ లుక్స్ లైక్ ద సోర్ట్ ఆన్ యువర్ ఇన్బాక్స్. మీకు జీమెయిల్ చూసుకున్నట్టయితే కొన్ని ఈమెయిల్స్ ఆటోమేటిక్గా మీకు స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి, మీకు అవసరం లేదు. కొన్ని ఒక్కోసారి మంచిగా కూడా వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మనం వాటిని నాట్ ఏ స్పామ్ అని చెప్పి క్లిక్ చేసుకుంటాం కదా. సో ఇలా స్పామ్ ఫిల్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. మన జీమెయిల్లో వచ్చే ఈమెయిల్ ఏంటిది, స్పామా, అందులో ఏమన్నా
ఇర్రెలవెంట్ థింగ్స్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి స్పామ్లో పడేస్తుంది. అసలు ఏ మెయిల్స్ని స్పామ్లో పెట్టాలి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. తర్వాత రికమెండేషన్ సిస్టమ్స్. సో సజెస్టింగ్ ప్రోడక్ట్స్ ఆర్ మూవీస్ యూ మైట్ లైక్. అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు అంతకుముందు ఏదైనా ఒక సినిమా చూసినారనుకోండి, సో ఆ సినిమా లాంటప్పుడు మన హాట్స్టార్ ఉంది, హాట్స్టార్లో మీరు ఏదైనా ఒక మూవీ చూస్తే సిమిలర్ అలాంటి మూవీసే మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. లేదు మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఏదైనా ఐటమ్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు గూగుల్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు వేరే అప్లికేషన్ వేరే వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అక్కడ రికమెండేషన్ కింద కనబడుతూ ఉంటాయి. అలాగే ఫ్రాడ్ డిటెక్షన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్. సో మనం ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మిషన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? సో డీప్ లెర్నింగ్ అంటే ఇన్స్పైర్డ్ బై బ్రెయిన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చిన్న బాబు ఉన్నాడు, అతనికి పెద్ద కాంప్లెక్స్ ప్రోగ్రామ్, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. అతను చదివేది ఫస్ట్ క్లాస్. ఓకే, సో అతను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాడా? లేదు, అతను చేయలేడు. చిన్న బాబు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే సెకండ్ క్లాస్ చదివాడు, థర్డ్ క్లాస్ చదివాడు, ఫోర్త్ క్లాస్ చదివాడు, అలా మెల్లగా తన బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఫైనల్గా అతను 8th క్లాస్కి వచ్చాడు. 8th క్లాస్ వచ్చినప్పుడు నేను అదే క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ ఇచ్చిన, అతను చాలా ఈజీగా చేయగలుగుతాడు. ఎందుకు? అతని బ్రెయిన్ అలా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది స్కిల్స్ అని. ఇక్కడ కూడా అంతే. సో ఏదైనా ఒక మిషన్ని మనం ట్రైన్ చేసేటప్పుడు ఎలాగైతే మన హ్యూమన్ బ్రెయిన్ వర్క్ అవుతుందో ఆ విధంగా మనం మన బ్రెయిన్ అనేది ఎలా అడాప్ట్ చేసుకుంటూ ఉంటుందో అలాగే మిషన్ కూడా అడాప్ట్ చేసుకునేటట్టు మనం ట్రైన్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్నే డీప్ లెర్నింగ్ అంటాం. ఇది మిషన్ లెర్నింగ్ లో ఒక పార్ట్. So a subfield of machine learning. Deep learning is a powerful type of machine learning that uses artificial neural networks. So మన దాంట్లో హ్యూమన్ బ్రెయిన్ లో ఉండే వాటిని ఏమంటావు? న్యూరల్ నెట్వర్క్స్ అంటావు. సో స్టెప్ బై స్టెప్ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా బ్రెయిన్ కి చేరుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ like the human brain. These neural networks are designed with multiple layers, loosely mimicking how interconnected neurons process information in the human brain. హ్యూమన్ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, అలాగే ఇక్కడ డీప్ లెర్నింగ్ లో కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ని క్రియేట్ చేసి అవి ఒకదానికొకటి ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అంటే కొద్దిగా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాయి అనమాట. సో లెర్నింగ్ ఫ్రమ్ మాసివ్ డేటా. డీప్ లెర్నింగ్ ఎక్సెల్స్ విత్ complex task because it can analyze huge data assets, uncovering hidden patterns and a relationship that simpler machine learning model might miss. ఇక్కడ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మనం హ్యూమన్ బ్రెయిన్ లో ఏ విధంగా న్యూరల్స్ వర్క్ అవుతాయో అదే విధంగా మనం ఇక్కడ డీప్ లెర్నింగ్ లో ఆర్టిఫిషియల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసి సో ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటే అవి వన్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటా, ప్యాటర్న్ రికగ్నైజ్ చేసుకుంటా, మెమరైజ్ చేసుకుంటా అవి ఐడెంటిఫై చేసుకోగలుగుతూ ఉంటాయి. సో కీ కాన్సెప్ట్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ నెట్వర్క్స్, కాంప్లెక్స్ ప్యాటర్న్ రికగ్నైజేషన్, లెర్నింగ్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. మనం సపరేట్గా ప్రోగ్రామింగ్ రాయము, ఇది ఇలా అర్థం చేసుకో, దానికదే అనలైజ్ చేసుకుంటూ దానికదే సెల్ఫ్గా ఎలాగైతే హ్యూమన్ బ్రెయిన్ చిన్న బాబు ఏ విధంగా అయితే అతను అనలైజ్ చేసుకుంటా గుర్తుపెట్టుకుంటా ఎదుగుతాడో అలాగే ఇది కూడా, కాకపోతే విత్ ఇన్ కొన్ని రోజుల్లోనే ఇది డెవలప్ అయిపోతుంది. ఓకే, లెర్నింగ్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ కోడింగ్ ఆల్ ద రూల్స్, డీప్ లెర్నింగ్ మోడల్ లెర్న్ by adjusting their internal parameters as they are exposed to more data. Okay, why deep learning is important? Breakthrough in problem solving. Deep learning revitalizes areas like computer vision, object recognition and image generation, natural language processing, languages translation, text generation, chatbots, many more, speech recognition, self-driving cars and medical diagnosis. Adaptability and improved. Deep learning model gets better over time as they process more data. సో డీప్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ కూడా, కాకపోతే దీనికి ఎంత డేటా ఇస్తున్నాము అనేది మిషన్ లెర్నింగ్ లో మనం ఎంత డేటా ఇస్తున్నాం అనే దాని మీద మన ఏఐ రోబోట్ అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సింప్లీ అనాలజీ, థింక్ ఆఫ్ డీప్ లెర్నింగ్ లైక్ ఏ స్టూడెంట్ ఇన్ వెరీ స్పెషలైజ్డ్ స్కూల్. ఈచ్ గ్రేడ్ లెవెల్
teaches them more advanced concepts. By graduation, they have enhanced understanding of the subject, enabling them to solve complex problems that we are not possible in earlier grades. ఓకే, సో ఇది నేను చెప్పిన ఎగ్జాంపులే. సో ఫైనల్గా మనకి జనరేటివ్ ఏఐ పర్ఫెక్ట్గా తెలియాలి అంటే జనరేటివ్ ఏఐ ఏ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్, ఇందులో అసలు ఏవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేది తెలియాలి. ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక పార్ట్ అయితే, మెషిన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ అనేది ఒక మోడల్. మెషిన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ అనేది ఒక మోడల్. డీప్ లెర్నింగ్ అనేది అంతా కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ తెలుగులో కూడా కంటెంట్ ఉంది. సో ఈ పేజ్ URL నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఈ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.